పోలీస్ వ్యవస్థపై మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. పోలీస్ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వానికి జేబు సంస్థగా మారిందని ఆరోపించారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే తనపై పోలీసులు కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. తన కేసుకు సంబంధించి 2 సీఐలు, 1 ఎస్ఐకి హైకోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసిందని తెలిపారు. సీఐలు వంశీధర్, గంగా వెంకటేశ్వర్లు, ఎస్ఐ మధులను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రేరేపించి తనను అరెస్టు చేయించారని ఆరోపించారు. న్యాయం కోసం వచ్చే నెల 29వ తేదీన వినతి పాదయాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. హైకోర్టు 3 స్టేషన్లకు అంటే 2 స్టేషన్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్లకి 2కి, 1 ఎస్ఐకి కోర్టు వారు నోటీసులు ఇచ్చారు కంటెంప్ట్ మీద. దీనికి మీరు సమాధానం చెప్పండి అని నోటీస్ ఇచ్చారు. దాని విషయం మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరచాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, జనవరి 31వ తారీఖున మా ఇంటి మీద దాడి చేసి నా మీద అదే రోజున 2 కేసులు రిజిస్టర్ చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్లో, వాటి క్రైమ్ నెంబర్స్ ఏమిటంటే 76/26 అలాగే 75/26 ఈ 2 కూడా రిజిస్టర్ చేసి దాడి జరిగిన తర్వాత నన్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి 24 గంటల సేపు పోలీసు లాకప్లో పెట్టి తర్వాత నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. తర్వాత కోర్టు వారు రిమాండ్కి పంపించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో 18 రోజుల పాటు నేను రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండటం జరిగింది. ఇది చట్ట వ్యతిరేకమైన చర్య. ఈ కేసుల్లో నన్ను 18 రోజుల పాటు జైల్లో ఉంచవలసిన అవసరం లేదని, కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసిన అవసరం అంతకంటే లేదని పోలీస్ వారే ఆ పోలీస్ స్టేషన్లో నాకు నోటీస్ ఇచ్చి పంపించేయాలి అనేది చట్టం చెబుతున్నటువంటి అంశం. అది ఏమిటంటే ఈ 2 కేసులు కూడా 76 అండ్ 75 ఈ 2 పోలీస్ వారు నా మీద రిజిస్టర్ చేశారు అన్యాయంగా. అది వేరే అంశం. పొలిటికల్ ప్రెషర్ వల్ల రిజిస్టర్ చేశారు. ఈ 2 కేసుల్లో వారు రిజిస్టర్ చేసినటువంటి ఎఫ్ఐఆర్లో ఇచ్చినటువంటి కంటెంట్ ప్రకారం 7 సంవత్సరాల లోపు మాత్రమే శిక్ష పడేటటువంటి సెక్షన్లు వేశారు వాళ్ళే. హైకోర్టు వారు చాలా సందర్భాల్లో దీనిలో కోర్టు వారు హైకోర్టులో ఉన్నటువంటి చాలా జడ్జిమెంట్స్, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జిమెంట్స్, ఏం కేసు, హర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే కేసులో చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే 7 సంవత్సరాల లోపు శిక్ష పడేటటువంటి కేసులు రిజిస్టర్ అయితే వారిని అరెస్టు చూపించవలసిన అవసరం లేదు.